అమ్మో, పేదింటి ఆడబిడ్డ పెళ్ళంటేనే అప్పో సొప్పో బంగారమో బట్టలో అన్నీ కలిపి తల్లిదండ్రులకు టెన్షనే. ఇలాంటి టైంలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఉంటే కాస్త ధైర్యం అనుకునే వాళ్లకు ఇప్పుడు కోర్టు ఆర్డర్ తోటి కొత్త టెన్షన్ మొదలైంది. అయితే సర్కారు మాత్రం అయ్యా ఆగండి బాబు, పథకాలు ఆపే ముచ్చటే లేదు అంటుంది. కోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం అపీల్ కు పోతానంటుంది. మరి ఈ పంచాయతీ ఎక్కడి దాకా పోతుంది? పేదింటి పెళ్లికి ఈ పథకాలు భరోసానా, లేక రాజకీయ పార్టీలకు మరో మాటల యుద్ధమా? అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. మనందరికీ తెలిసిన ముచ్చటే, తెలంగాణలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగాను సామాజికంగాను హాట్ టాపిక్ గా మారింది. పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సహాయం అందించే ఈ పథకాల అమలుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పథకాలను నిలిపివేసే ఆలోచన లేదని చెప్తుంది. దీంతో కోర్టు స్టే ఇచ్చింది కదా, మరి పథకాలు ఎలా కొనసాగుతాయి అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిలోనే ఉంది. ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించి ఆ స్టేని వెకేట్ చేసుకునే బాధ్యత మాది, ఆ పథకాన్ని కొనసాగించే బాధ్యత మాది, ఆ పథకం ఎక్కడికి పోదు అనేటువంటి విశ్వాసం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ఈ యొక్క స్టే మీదనే ఈరోజు రద్దు అయినట్టుగా, ఈ పథకాన్ని మేము ఎత్తేసినట్టుగా ధర్నా చేస్తున్న మూర్ఖులకు చెప్తా ఉన్నా ఈరోజు. అయితే ఈ పరిణామాలపైన తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వం గౌరవిస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పేశారు. పేద కుటుంబాలకు ఈ పథకాల ద్వారా ఆర్థిక భరోసా అందుతుందని, ఆడబిడ్డల పెళ్లి సమయంలోని వచ్చే భారాన్ని కొంతైనా తగ్గించేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అందుకే పేదలకు నష్టం కలగకుండా న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం వినియోగించుకుంటుందని చెప్పారు. కార్యక్రమం మంచిది కాబట్టి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం అనేటువంటి ఎటువంటి వివక్షపూరితమైన ఆలోచన చేయకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ అంటే గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను కేటాయిస్తూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ను కొనసాగిస్తా ఉన్నాం. వాళ్ళు 2014 తీసుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి కొంత సరి అయిన జీవోలు రాని కారణంగా ఎవరు కోర్టుకు వెళ్ళాలి. మాకేం ఈ ఉద్దేశం మంచిది కాబట్టి మేము ఎన్నడూ కూడా దాని మీద రాజకీయం చేయదలుచుకోలే. ఇప్పుడు వేసిన పిటిషన్ వెనక కూడా టీఆర్ఎస్ ఉందా లేదా అనేది నాకు ఏం ఆధారం లేవు కాబట్టి నేను చెప్తలేను. కానీ ఇది రాజకీయ పూర్వ కక్షతోటి జరిగినటువంటి కార్యక్రమం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నటువంటి సామెతలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తా ఉన్నాం. అయితే అసలు కోర్టు దాకా ఈ వ్యవహారం ఎందుకు వెళ్ళిందనేది ఇప్పుడు కీలక ప్రశ్న. మంత్రి పున్నం ప్రభాకర్ చెప్పిన వివరాల ప్రకారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన జీవోలను విజయ్ గోపాల్ అనే లాయర్ హైకోర్టులోని సవాల్ వేశారు. ఈ పిటిషన్ పైన విచారణ సందర్భంగా పథకాల అమలుకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ 2 పథకాలపైన తదుపరి చర్యలు ఏంటి అన్నదానిపైన ప్రభుత్వం న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తుంది. తెలంగాణ ప్రజలకు మళ్లీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యథావిధిగా కొనసాగించే బాధ్యత ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తాత్కాలికమైనటువంటి రాజకీయ పిటిషన్లు, న్యాయస్థానంకి సంబంధించినటువంటి న్యాయవాదుల తీర్పు స్టే ఇది ఈ పథకాన్ని ఎత్తివేయలే. పథకాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పడానికి సంబంధించిన అంశం మీద స్టే చేసినారు. స్టే ఎక్కడ చేయించుకుంటాం? న్యాయస్థానంలో. ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాం. ఇంతలోనే దీన్ని రాజకీయం చేయాలని నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు చేస్తూ వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. నేను మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందే ఎక్కడ కూడా మా ప్రభుత్వానికి ఇది గత ప్రభుత్వ పథకము, దీన్ని మనం ఎత్తివేయాలి, దీన్ని కొనసాగిస్తే తప్పు అనేటువంటి బేషిజం ఏ ఒక్క క్షణాన్ని ఆలోచన చేయలే.
మంత్రి మాత్రం గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లోని న్యాయపరమైన లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ లోపాల కారణంగానే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. వాళ్ళు 2014 తీసుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి కొంత సరి అయిన జీవోలు రాని కారణంగా ఎవరు కోర్టుకు వెళ్ళాలి. మాకేం ఈ ఉద్దేశం మంచిది కాబట్టి మేము ఎన్నడూ కూడా దాని మీద రాజకీయం చేయదలుచుకోలే. ఇప్పుడు వేసిన పిటిషన్ వెనక కూడా టీఆర్ఎస్ ఉందా లేదా అనేది నాకు ఏం ఆధారం లేవు కాబట్టి నేను చెప్తలేను. కానీ ఇది రాజకీయ పూర్వ కక్షతోటి జరిగినటువంటి కార్యక్రమం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నటువంటి సామెతలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తా ఉన్నాం. ఇక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోని ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి అడుగు కూడా మంత్రి స్పష్టం చేశారు. కోర్టు ఇచ్చిన గడువులోపు సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. ఈ కౌంటర్లో పథకాల చట్టబాధ్యత, రాజ్యాంగ బద్ధతతో పాటు ప్రజా ప్రయోజనాన్ని కూడా వివరిస్తామని చెప్పారు. ఆ తర్వాత డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించి అప్పీల్ చేస్తామని వెల్లడించారు. అంటే కోర్టు ఆర్డర్ ని గౌరవిస్తాం, కానీ పేదలకు పథకాల ప్రయోజనం అందేలా మా న్యాయ పోరాటం మాత్రం ఆపం అన్నది ప్రభుత్వం చెప్తున్న మాట. ఇక్కడే అసలు రాజకీయ పంచాయతీ మొదలైంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేవి కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా కాలంగా కీలకమైన అంశాలుగా ఉన్నాయి. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందనే నమ్మకం ఈ పథకాలతోటి ఏర్పడింది. ఇప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు రావడంతో లబ్ధిదారుల్లోని సహజంగానే ఆందోళన మొదలైంది. అయితే పున్నం ప్రభాకర్ మాత్రం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంకేతం ఇచ్చారు. పేదలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటుందని చెప్పారు. ఎక్కడ కూడా పథకాల కోసం కేటాయించే బడ్జెట్ రాష్ట్ర శాసనసభ యొక్క బడ్జెట్ ఆమోదం పొంది ఉన్నది. ఎక్కడ కూడా ట్రెజరీ రూల్స్, ఫైనాన్షియల్ ఇతర ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదలవుతా ఉన్నాయి. ఎక్కడ పథకాల్లో అర్హత, ఆదాయ పరిమితి, వయసు, ఆధార వివరాలు అన్ని కూడా నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇంత కార్యక్రమం వివాహ వయసు 18 సంవత్సరాలు, ఇవన్నీ కూడా రకమైనటువంటి అన్ని విధానాల మీద దానికి సంబంధించి ఒక ఎంఆర్ఓ, ఆర్టీఓ స్థాయి అధికారుల యొక్క పర్యవేక్షణలో స్థానిక శాసనసభ్యుడి సూచనలతోటి దీనికి సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే దీని మీద ఇదొక వ్యవహారం చేస్తారు. ఇదొక పేద కుటుంబ వివాహానికి సామాజికంగా ఆర్థిక బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఇంకా మేము దానికి సంబంధించి ఏ విధంగా యాడ్ వాల్యుయేషన్ చేయాలి, ఇంకేం పెంచగలుగుతాం అనేటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బంది పడుతున్నాం తప్ప, లేకపోతే ఇంకా కూడా కొంత ఆర్థిక వెసులుబాటు వస్తే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సహకారాన్ని ఇంకా పెంచే విధంగా మా ప్రయత్నం చేస్తాం. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా ఎలా మలుచుకుంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తామని చెప్తుండగా గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలో లోపాలు ఉన్నాయని మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మీ ప్రశ్నలు అడిగితే మీరు మమ్మల్ని తాడు బొంగరం లేదంటున్నారు. మీకు నిజంగా తాడు బొంగరం ఉంటే ఇప్పుడు అర్జెంట్ గా హైకోర్టులో వెకేట్ పిటిషన్ వేయండి. అదే విధంగా మీకు నిజంగా తాడు బొంగరం ఉంటే దీనికి బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయరు. అదే విధంగా మీకు నిజంగా తాడు బొంగరం ఉంటే లా సెక్రటరీ ఎందుకు ఈ ఫైల్ తీసుకున్నారు. అదే విధంగా మీకు నిజంగా తాడు బొంగరం ఉంటే ఈ ప్రభుత్వం నుంచి రాజీనామా చేయండి. రాజీనామా చేసి మీరు పోరాటం చేయండి. అంతే తప్ప ఈ పేద ప్రజల నోట్ల మట్టి కొడితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మరోవైపు బీఆర్ఎస్ ఈ అంశాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. దీంతో కోర్టు వ్యవహారం కాస్త రాజకీయ చర్చగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజకీయాలు ఎట్లున్నా ఈ పథకాలపైన ఆధారపడే పేద కుటుంబాలకు కావాల్సింది ఒక్కటే, పథకం కొనసాగుతుందా, సాయం ఎప్పుడు వస్తుంది, తమ పిల్లల పెళ్లికి ప్రభుత్వం అండగా నిలుస్తుందా అన్న క్లారిటీ. అయితే మంత్రి పున్నం ప్రభాకర్ ప్రకటనలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గే ఉద్దేశమే లేదన్న విషయం స్పష్టమైంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను గౌరవిస్తూనే చట్టపరమైన పోరాటం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కోర్టు గడువులోపు కౌంటర్ దాఖలు చేయడం, ఆ తర్వాత డివిజనల్ బెంచ్ లో అప్పీల్ చేయడం, ఈ 2 దశల్లో ప్రభుత్వ వాదన ఏ మేరకు బలంగా ఉంటుందన్నది ఇప్పుడు కీలకం. పేదలకు నష్టం కలగకుండా అన్ని అవకాశాలు వినియోగించుకుంటామని మంత్రి చెప్పడంతో లబ్ధిదారుల్లోని కొంత ఊరట కలిగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది.
మొత్తానికి కోర్టు స్టే ఇచ్చింది, కానీ పథకాలు ఆపేస్తాం అని మాత్రం సర్కారు చెప్పట్లేదు. కోర్టు అంటే మాకు గౌరవమే, పేదోళ్ల ప్రయోజనం కూడా మాకు ముఖ్యం అంటుంది. ఇప్పుడు ప్రభుత్వ కౌంటర్ ఏం చెప్తుంది? డివిజనల్ బెంచ్లో ఏ తీర్పు వస్తుంది? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మళ్ళీ ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతాయా అన్నదే అసలు ముచ్చట. అంతవరకు మాత్రం పెళ్లి ఖర్చులు చూసి పేదింటి తల్లిదండ్రులు అయ్యో రామ అనుకోకుండా సర్కారు కోర్టు పంచాయతీని త్వరగా తేలాలని అందరూ కోరుకుంటున్న పరిస్థితి.